హలో అండి, మనం ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ యువ రైతు తన ఇంటి పక్కనే ఒక చిన్న షెడ్డు వేసుకొని కేవలం 20,000 రూపాయలతో షెడ్డు నిర్మించుకొని ఒక 5 ఆవులను తను పెంచి వాటి ద్వారా వచ్చిన పాలతో నెలకు ఒక 30,000 వరకు సంపాదించడం జరుగుతుంది. ఈ యొక్క యువ రైతు అతి తక్కువ ఖర్చుతో ఎలా డైరీ ఫామ్ నిర్వర్తిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు మధు. మధు ఎక్కడ అన్నది ప్రాంతం? జగిత్యాల డిస్ట్రిక్ట్ మల్లేరు మండలం ఒబ్లాపూర్ విలేజ్. ఓకే, ఇది ఇంటి పక్కన పెట్టారా? ఇంటి పక్కన. మీదేనా ఇల్లు? ఇల్లు మనదే. ఇది ఎంత రేకుల షెడ్ ఏమైనా ఐడియా ఉందా? పొడవు వెడల్పు? పొడవు అంటే 8x8. 8x8. 8x8లో ఎన్ని పెంచుతారు ఇప్పుడు? 5 ఆవులు పెంచుతారు. చాలా చిన్న షెడ్ కానీ 5 పెంచుతారు. అందులో ఖర్చు తక్కువ. అంటే దీనికి ఎప్పుడు తర్వాత ఇచ్చారా మీరు? ఫస్ట్ నుండే ఉండే అది కొట్టం లెక్క? ఇది ఫస్ట్ కొట్టం లెక్క ఉండే మనకు. తర్వాత ఈ ప్లాన్ చేసినాక కొంచెం బెడ్ పోసి కుండి కట్టేసి. ఎంత వచ్చింది ఖర్చు? ఒక 20,000 వచ్చేసింది అంతే. 20,000లో కంప్లీట్ అయిపోయింది. ఈ రేకులు ఇవన్నీ ఫస్టే ఉండే అన్నాడు? ఫస్ట్ నుంచి ఉండే. ఇవి ఆవులు ఏంటి, జెర్సీయా హెచ్ఎఫ్? హెచ్ఎఫ్. ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడనే ఒక ఫ్రెండ్ తీసేస్తే ఆయన దగ్గరికి తీసుకొచ్చాం. డైరీ ఫామ్ తీసేసిండు? తీసేస్తుంటే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాం. ఎంత పడ్డది ఒక్కొక్క దానికి? అప్పుడు తరుపులు ఉండే 80,000 ఈచ్ వన్ ఉండే. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1 lakh అయినా రాదు. బ్రీడే హెచ్ఎఫ్, ప్యూర్ బ్రీడ్. 80,000 కూడా తీసుకున్నారు తరుపులు ఉన్నప్పుడు? వచ్చిన తర్వాత 3 డెలివరీ అయినాయి. ఒక 2-3 daysలో డెలివరీకి ఉంది. ఇప్పుడు ఇది చిన్నది నీ పక్కన ఉన్నది, ఇది ప్రెగ్నెంట్, 5 months ప్రెగ్నెంట్. ఓకే, ఇది అక్కడ తీసుకున్నారా? ఇది ఎంత పడ్డది? ఇది 40,000 పడ్డది. తొలసూరు అన్నట్టు. ఆయన షెడ్లో పుట్టింది. ఆయనకు అమ్మడం, వేరే వాళ్ళకి అమ్మడం ఇష్టం లేక నాకే ఇచ్చేసింది. ఇప్పుడు మీరు ఇట్లా చిన్నగా స్టార్ట్ చేయాలని ఆలోచన ఎప్పుడు మీకు మొదలైంది? అంటే ఇదివరకు ఏమన్నా అవగాహన ఉందా వీటి మీద? ఫస్ట్ బర్రెలు ఉన్నాయి మనకు. బర్రెలు ఉండేనా? ఇప్పటికి ఉన్నాయి, ఒక 2-3 బర్రెలు ఉన్నాయి. అది అక్కడ తోటలో కట్టేస్తే ఈవినింగ్ మా నాన్న తీసుకొస్తున్నాం. ఉన్నాయి బర్రెలు ఉన్నాయి. ఇట్లా బర్రెలతో చేస్తున్నాం కదా అని చెప్పి ఈ ప్లాన్. అప్పుడు 46 per liter ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు? 8 months అవుతుంది. జస్ట్ 8 months. 8 months. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు నేను ఎంకామ్ చేసిన. ఎంకామ్? గ్రేట్. ఎంకామ్ కంప్లీట్ చేసి వ్యవసాయం చేసిన, గల్ఫ్ అయినా. వచ్చినాక ఇది ఆలోచన, గల్ఫ్ నుంచి వచ్చినాక. ఎంకామ్ చేసిన తర్వాత ఈ ఫామ్ పెట్టాలని ఆలోచన అంటే ఎప్పుడు వచ్చింది? అంటే ఎవరి వల్ల వచ్చింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా లేకుంటే? మా ఫ్రెండ్ ఉండే గొల్లపల్లి కదా, నా క్లాస్మేట్. అతని ద్వారా. అతనే చదువుకున్నాడు? అతను ఎంకామ్. ఇప్పుడు నడుస్తుంది అది ఫామ్? 60-70 cows. ఓకే. మల్లేష్ అని అతని ఇన్స్పిరేషన్ అన్నట్టు. అతని ఇన్స్పిరేషన్ తోటి మీరు అంటే చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వేద్దాం ప్లాన్. ఓకే. తెలిసిన తర్వాత తోటలో పెద్దగా షెడ్ వేసుకుందాం అని ఉద్దేశం. మంచి ఆలోచన. ఇప్పుడే మొత్తం లక్షలు తెచ్చి పెట్టింది అనుకున్నా. అవునవును. స్టార్టింగ్ మనం చూద్దాం, దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే తర్వాత అర్థమవుతుందని చెప్పి స్టార్ట్ చిన్న 4 తీసుకున్నారా ఫస్ట్? 4 తీసుకున్నాం. 4కి ఎంత పడ్డాయి టోటల్? 2,40,000. 2,40,000లో 4 వచ్చినాయి మొత్తం. తరుపులు ఉండే అప్పుడు? తరుపులు. ఎంత ఇస్తున్నాయి పాలు ఒక్కొక్కటి? ఒకటి అంటే ఫస్ట్ 10 liters ఇచ్చినాయి. ఇప్పుడు 8 liters, 7 liters ఇస్తున్నాయి పూటకి. 4 ఇస్తున్నాయా? 3 ఇస్తున్నాయి. ఇది డెలివరీకి ఉంది. మేబీ 2 daysలో డెలివరీ అవుతుంది. ఓకే. ఎంత వస్తుంది మరి పాలు డైలీ? డైలీ 40 వస్తారా? మార్నింగ్ 20, ఈవినింగ్ 20. ఈవినింగ్ మేబీ 60 దాకా రీచ్ కావాలి. ఎక్కడ వస్తారు? రాంపూర్లో సెంటర్. అయితే నాకు కెన్మార్ వాళ్ళు ఇస్తా ఉన్నారు డబ్బా. ఇది ఇన్న తర్వాత తీసుకుందామని వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. 25 liters మినిమం ఉండాలని అన్నారు. ఎంత కట్టిస్తారు పర్ టైం? ఇప్పుడు 38 పడుతుంది. 38 పడుతుంది. ఎంత వస్తుంది మంత్ ఆదాయం? ఖర్చులు ఒక 15,000 మిగులుతున్నాయి. టోటల్ ఎంత వస్తుంది బిల్లు మీకు? బిల్లు 35 వస్తుంది. 35 వస్తే మీకు అందులోకి 20 పోతాయా ఖర్చు? 50% ఖర్చులు. 50. ఇప్పుడు మీకు షెడ్ మెయింటెనెన్స్ ఇట్లా ఏం లేదు ఎక్కువ. అవును. అంటే మీకు ఎక్కడ ఖర్చు వస్తుంది? ఈ దానాకును ఎక్కువ ఖర్చు పెడతాను. దానా ఏం చేస్తారు? పత్తి చెక్క, మొక్కలు మనే ఉన్నాయి. నాకు ఒక
30 క్వింటాలు మక్కలు వండినాయి. మక్కలు, పెసర చున్ని, తౌడు, మినరల్ మిక్సర్ కాల్చాం. గడ్డి ఎక్కడ వేస్తారు? తోట దగ్గరనే, ఇక్కడ దగ్గరనే. ఒక 25 గుంటలలో, అంటే 10 గుంటలు కోఎఫ్ఎస్ 31 జొన్న, 15 గుంటలు సూపర్ నీట్లో, 25 గుంటలలో గడ్డి. ఎంత వేస్తారు ఒక్కొక్క దానికి? గడ్డియా తినే అంత ఇస్తాం పర్ డే 30 kg. 30 kg మొత్తం అన్నిటి కలిపి? లేదు, ఒక్క కౌకి 30 kg. 30 kg 3 kg? 30 kg. 30 kg వేస్తారా? 30 kg. ఎప్పుడెప్పుడు వేస్తారు? మార్నింగ్ ఈవినింగ్. పాలు పితికిన తర్వాత, ఈవినింగ్ పాలు పితికిన తర్వాత. దాని ఎంత వేస్తారు? అంటే దానా పాలం బట్టి 1 లీటర్కు 3 లీటర్లకు 1 కిలో దానా పడేటట్టు తీసుకొని వేస్తాం. 3 లీటర్లకు 1 kg. మిక్సింగ్ మొత్తం ఇక కలిపి పెట్టేసి పొద్దున కలిపింది సాయంత్రం కలిపింది పొద్దున. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా దీనికి డిసీజ్ ఏమైనా వచ్చినాయా? డిసీజ్ ఏం రాలేదు, అంటే మన మెయింటెనెన్స్ మంచిగా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవట్టి అందరికి అవగాహన వచ్చి పెద్ద ప్రాబ్లం ఏం కావట్లేదు. ఫస్ట్ మెడిసిన్ మీద అవగాహన లేక, మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడ్డది. ఇప్పుడు ఏం లేదు, అంత పొదుగు, ఒక చిన్న పొదుగు వ్యాప్ వస్తుంది. ఇక్కడ మాకు రామన్నపేట డాక్టర్ రమేష్ డాక్టర్ మంచి డాక్టర్, ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అతను. అతను ఉన్నాడంటే మాకు ప్రాబ్లం లేదు, మండలం మొత్తం కవర్ చేస్తాం. మంచి పర్సన్. అంటే మీకు ఈ డిసీజ్ మీద కొంచెం అవగాహన వచ్చిందా? మాకు వచ్చింది, మళ్ళీ అతను చూస్తే మంచిగా చూసుకుంటాడు, ఫోన్ చేస్తాడు, వస్తాడు, చేస్తాడు. మాకు ఇక ప్రాబ్లం లేదు, డిసీజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం లేదు. మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి రాలేదు. వచ్చినా అతను వచ్చి చేసేస్తాడు. పొదుగు ఒకటి మెయిన్ ప్రాబ్లం, పొదుగు వస్తుంది. ఓకే, అంత మించి ఏం లేదు. ఈయన దానికన్నా ముందు స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ ఇక్కడ పొదుగు వ్యాప్ ఉంది, దాన్ని ఏర్పాటు చేస్తాడు. మనం ఏర్పాటు చేయగా డాక్టర్ ఏర్పాటు చేస్తాడు. ఈయన తర్వాత 2 daysలో వచ్చి ఒక 2 ఇంజక్షన్లు ఇస్తాడు. ఇంత మీడియం అని ఒకటి యాంటీబయాటిక్ పౌడర్ ఉంటుంది, అది వాడితే క్యూర్ అయిపోతుంది. పాలు కూడా మంచిగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మస్టీజ్ తప్ప వేరే ఏ ప్రాబ్లం ఉండదు. అదొకటి ప్రాబ్లం. ఇప్పుడు పొదుగు వ్యాపు వస్తుంది, మీకు వెటర్నరీ అసిస్టెంట్ ఎవరు వచ్చి చూస్తారు. అంటే ఒకవేళ ఆయన రాకున్నా కానీ మీరు చేసుకునే అవగాహన అయితే వచ్చింది కదా? వచ్చింది కదా, అది కావాలి. చదువుకున్నాం కాబట్టి మనం ఏ యాంటీబయాటిక్ వేయాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొదుగు వ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంటాసేపు యాంటీబయాటిక్ వేస్తాం, ఏవి ఇంజక్షన్ ఇస్తాం, ఏవి ఫీవర్ రాకుండా, పెయిన్ కిల్లర్ ఒక ఇంజక్షన్, అట్లాగే B12 అని ఒకటి బలానికి. ఇంత అవగాహన మనకు ఉన్నది త్రూ యూట్యూబ్ ద్వారా. అంతే, అంటే నాలెడ్జ్ వచ్చింది. తీసుకొచ్చి నుండి అయితే నష్టం అయితే ఏం లేదు ఇంతవరకు. మంచి లాభాలనే ఉన్నారు. లాభాలు అంటే మొత్తానికైతే ఒక ప్రాఫిట్లో ఒక 15,000 అయితే సంపాదిస్తున్నారు నెలకు. అన్ని ఖర్చులు పోగా 15,000 అంతే సంపాదిస్తున్నారు. 240 ఖర్చు పెట్టినా అన్నారు. 240 అంటే ఇప్పుడు మీకు రికవర్ అయినట్ట? అయిపోయింది, కడుపులో అప్పుడే అయిపోయింది, ఆల్మోస్ట్ రికవర్ అయింది మొత్తం. రికవర్ అయింది అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ ఇక నుంచి మన ఎర్నింగ్స్ అన్నట్టు. ఆల్రెడీ 3 ఫీమేల్ కాఫీ ఉన్నాయి. ఓ అవునా? 3 ఫీమేల్ కాఫీ ఇచ్చినాయి. అవి సుతా హెల్దీగానే ఉన్నాయి. వాటిని సుతా పర్ మంత్ పైపర్జన్ తోటి పర్లేదు, బాగుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? ఇంకా వీటిని పెంచుదాం అనుకుంటారు? పెంచాలి. ఎప్పుడు ప్లాన్ ఉంది? ఒక 1 year అయితే బాగుంటుంది అని చెప్పి, ఇంకో 4 months తర్వాత. ఓకే, తోట దగ్గరనే ఉంటుంది, అప్పుడు ప్లాన్ చేస్తాం. ఎక్కడ తీసుకొస్తారు ఒకవేళ తీసుకొస్తే? ఇక్కడ చింతామణి, సర్దార్ నగర్, ఈ 2 మార్కెట్లో తేవాలని ఉద్దేశం. అంటే అక్కడ తక్కువ పడుతుందా? తక్కువ వస్తాయని ఇక్కడ తీసుకొచ్చినారా? ఎంత పడుతుంది అటు ఒక్కొక్కటి? 1 lakh దాకా ఉంది. 10 liters కావాలంటే ఎగ్జాక్ట్లీ 1 lakh కావాలి. ఇప్పుడు 10 liters అనేది అక్కడ చెప్తారు వాళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 10 ఇస్తుందా? మన మెయింటెనెన్స్ ఉంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు ఇవి 8 ఇస్తుండ్రా? 8 ఇస్తున్నాయి. పొద్దు మాపు 15, 16 అట్లా ఇస్తున్నాయి. ఇందులో ఏమైనా 20 ఇచ్చేటివి ఉన్నాయా? పూటకు ఏది? అది ఫస్ట్ 3 months 20 ఇస్తుంది. ఈ మిడిల్దా? మిడిల్ ఇది 20 ఇదా? ఈ 20 ఇస్తుందా? అంటే 3 months, ఫస్ట్ 3 months 20 ఇచ్చింది, ఇప్పుడు 8కి వచ్చింది. పర్ టైం 10 ఇచ్చింది. కానీ మీరు తీసుకొచ్చినప్పుడు అయితే అన్ని సేమ్. అప్పుడు తరుపులు రేట్ల పరంగా కూడా అంత సేమే. 240కి 4 పట్టుకొని వచ్చిర్రు. కాకపోతే అందులో కొన్ని 8 ఇస్తున్నాయి, ఇది ఒకటి మాత్రం మీకు స్టార్టింగ్లో ఒక 10 వరకు ఇచ్చింది. 3 months. అవి స్టార్టింగ్ కూడా 8 ఇచ్చినాయి. అంతే. అంటే ఇప్పుడు టోటల్ అప్పుడు ఎంత అవుతుండే మీకు స్టార్టింగ్? ఇప్పుడు 3 months బ్యాక్ అంటే డైరీ ప్రొడక్షన్ అప్పుడు 15 అవుతుండే పర్ టైం. 15. ఇప్పుడు 10 పర్ టైం లీటర్స్. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఫ్యాన్లు పెట్టిర్రు. మిల్కింగ్ మిషన్ ఎందుకు ఇంకా? ఇప్పుడు ఉన్నాయి 4-5 మిల్కింగ్ మిషన్ తోటి అవసరం అంటున్నా.
అంటే పెంచాలని ఉద్దేశం ఉంది కదా, తెచ్చుకొని పెట్టుకుంటాం అవి అలవాటు అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇచ్చి మళ్ళీ అలవాటు చేసుకోవచ్చు. మళ్ళీ ఇబ్బంది అనేది మీరే పిండు టోటల్. ఇప్పుడు వర్క్ అయితే మొత్తం టోటల్ మీరే చేసుకుంటారు. అంటే మా అమ్మ నాన్న హెల్ప్ అవుతారు అందరూ. అలా చేస్తాం. నేను ఎంత చేస్తానో వాళ్ళ పాలు విత్తడం, గడ్డి వేయడం నా వంత అయితే, పేల తీసేయడం, వాటర్ ఇవ్వడం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ చిన్న ఫ్యాన్లు పెట్టారు కదా, ఈ చిన్న ఫ్యాన్లు పెట్టకుంటే ఏమవుతుంది? ఒకవేళ ఎండాకాలం కదా తట్టుకోమంటారా? ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు ఓకే. చెట్లు లేని కాడ బాగా ఇబ్బంది అయింది, రేట్ల గరంకు బాగా ఇబ్బంది అయింది. మళ్ళీ ఈగలు అప్పుడు దోమలు దసరా తర్వాత బాగుంటుంది. ఫ్యాన్లు ఉండడం వల్ల మనం పాలు విత్తేటప్పుడు ఇబ్బంది ఏం కాదు. అట్లా అప్పుడు మనం ఆన్ చేసుకుంటాం. చలికాలం చూద్దా నేను పాలు వినేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్ ఇస్తాను. ఓకే. అప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది కాదు, దానికి ఇబ్బంది కాదు. అన్నది మంచిగా ఇచ్చేస్తుంది, ఫీల్ అవుతుంది, ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే ఇప్పుడు మీరు కూడా దాదాపు 8 months బ్యాక్ అంటే మీరు కొత్త వాళ్ళే. అవును. కాకపోతే ఒక ఎంకామ్ చదువుకొని ఈ ఫీల్డ్కి వచ్చడం అనేది అది ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయము. సో ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నా లెక్కనే చిన్న వేయాలని నా ఉద్దేశం. ఎవరైనా అంటే అంటే వాళ్ళు ఇప్పుడు కొత్త తీసుకునేటప్పుడు ఏం పరిశీలించాలి? ఆవులు కానీ కొనేటప్పుడు అంటే ప్యూర్ ఆవులు లేవద్దు, క్రాస్ హెచ్ఎఫ్ తెచ్చుకుంటే మనం ఫస్ట్ ఒక 2-4 తెచ్చుకొని ఒక 6 months 8 months తర్వాత మనకు మొత్తం ఏర్పడుతుంది. ఈయన తర్వాత ఎట్లా ప్రాఫిట్ ఉంటుంది, తరపులప్పుడు ఎట్లా ప్రాఫిట్ ఉంటుంది, అసలు మనం చేయగలుగుతామా? కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్. మీకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా దానికి సంబంధం లేదు, ప్రతిరోజు పని చేయాలి. ఓకే. ఆ ఓపిక ఉంటే రావచ్చు. ఖచ్చితంగా 50-50% అని చెప్పచ్చు. కానీ ఓపిక ఉండాలి, వేరే వర్క్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడు నో ప్రాబ్లం. కానీ ఇట్లా చిన్న స్టడీస్ పెద్దగా ఉంటే బాగుంటుంది. 10 వరకు ఒక్కరు మెయింటైన్ చేయగలిగితే, అంటే లేబర్ పెట్టకపోతే మస్తు బెనిఫిట్. లేబర్ పెడితే కష్టం. ఒక 10 వరకు అయితే ఒక్కరు మెయింటైన్ చేసుకోగలుగుతారు ఫ్యామిలీ తోటి. హస్బెండ్ వైఫ్ ఉంటే హస్బెండ్ వైఫ్ పార్ట్ టైం లెక్క మార్నింగ్ అండ్ ఈవినింగ్ అది సరిపోతుంది, బాగుంటుంది. మిల్కింగ్ మిషన్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇబ్బంది ఏముంది. మిల్కింగ్ మిషన్ చెప్తే మాత్రం కష్టం ఉంటుంది. స్టార్టింగ్ మీలాగా ఒక 3 or 4 or 5 అట్లా స్టార్ట్ చేసుకుంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇలా మళ్ళీ మనకు మెయిన్ మళ్ళీ రీప్రొడక్షన్ అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ కావడం మెయిన్ ఇంపార్టెంట్. తెచ్చుకుంటారు, పాలు విండేస్తారు, మళ్ళీ ప్రెగ్నెంట్ కావు. అంటే మినరల్ మిక్చర్ వాడకపోయినా, కాల్షియం వాడకపోయినా ఆ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా ప్రతిరోజు అది వాడితే మనకు అలాంటి ప్రాబ్లం ఏం రాదు. దాని సర్కిల్ బాగుంటుంది, మనకు సెట్ అయిపోద్ది. మనం ఇప్పించినాక ఏమంటే సక్సెస్ అయింది, లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. తరపులు మనం మెయింటైన్ చేయలేము, కష్టం అవుతుంది. 4-5 లీటర్స్కి 3 kgs దాని ఇస్తే మనకేం వస్తుంది. ఇప్పుడు దానా అనేది మీరు తయారు చేసుకుంటున్నా అని చెప్పి అంటే కొంకస్తున్న మక్కనే మీరు ఉంది 50% అది మక్క. మన ఎక్కడ తీస్తారు? మన సొంతం మా పొలంలో వండేటి అమ్మలేగా మేము ఉంచుకొని గిరిలో పట్టిస్తాం. ఒక నెలకు 1.5 క్వింటాల్ పట్టించి ఇప్పుడు అంటే దానా తక్కువ పెట్టి గడ్డితోటి మెయింటైన్ చేయలేదంటారా? మెయింటైన్ చేస్తే ఆవులు వీక్ అవుతాయి, పాలిస్తే కానీ ఆవులు వీక్ అవుతాయి. దాని ఉంటే మనం ఏంటంటే గంట 50-50% ఉండాలి. ఎక్కువ ఆశపడితే ఆవు వీక్ అవుతుంది. అప్పుడు మనకి నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు పాలు తక్కువ ఇస్తుంది, దాని కెపాసిటీ మరి ఇవ్వదు అన్నట్టు. మనం దాని శక్తిని అంతా లాస్ చేసిన వాళ్ళం అవుతుంది. అందుకని దాని ఖచ్చితంగా 3 లీటర్స్కి 1 kg దాని ఇస్తే ఆవు హెల్దీగా ఉంటుంది, మనకు పర్ఫెక్ట్ ప్రాఫిట్ ఉంటుంది. దానికి మనం ఎంత అరుచుకుంటే అది మనకు అంత రీప్రొడక్టివిటీ ఉంటుంది, అంతే కదా? ఆవు బాగా దాచుకుంటుంది. ఆవు ఎంత దానిస్తే అంత పాలిస్తాయి, ఆవు ఎంత దానిస్తే అంత కొవ్వు పెంచుకుంటుంది బర్రెలు. ఇప్పుడు మీరు బర్రెల కాడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు అంటే ఆవులే పెట్టాలనే ప్లాన్ ఏముంది? బర్రెలు తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన రాలేదా? బర్రెలు బాగా రోజు పాలు ఇవ్వవు, 4-5 months పీక్ లెవెల్ ఇస్తాయి, తర్వాత ఇవ్వవు. ఇవి మనం బంద్ చేసేదాకా ఎగ్జాక్ట్లీ మనం బంద్ చేస్తున్నప్పుడే బంద్ అవుతుంది. అప్పటిదాకా హై లెవెల్నే ఇస్తాయి, మన మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకని ఇటు రావడం జరిగింది. మళ్ళీ మార్కెటింగ్ ఈజీ ఉంటుంది, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. మన ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 25 లీటర్స్ పర్ టైం అయితే వాళ్ళే మన ఇంటికి వచ్చి డబ్బా తీసుకెళ్తారు, మన అకౌంట్లో డబ్బులు పడుతుంది. బఫెలోస్ అనుకో మనం తిరిగి చేసుకోవడం కష్టం, మళ్ళీ రేట్ తక్కువ అవుతుంది. అది 50 పడుతుంది, ఎంత మంచి పాలు పోసిన సెంటర్లో. ఇది 40 పడుతుంది, అది 5 లీటర్స్ ఇస్తుంది పర్ టైం, 10 లీటర్స్ ఇస్తుంది. ఇదే బెనిఫిట్ అని ఉద్దేశం. అంటే బర్రె పాలు మార్కెటింగ్ చేసుకుంటే 70-80 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఓన్ మార్కెట్. నేను 80 రూపీస్ పర్ లీటర్ ఈజీగా పడుతుంది. కానీ మనకు ఓన్ ఈ పని చేయడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఓన్ మార్కెటింగ్ చేయాలంటే ఇంకొకరిని పెట్టుకోవాలి, వర్కర్ ఉండాలి. వర్కర్ పెట్టుకుంటే మళ్ళీ అంతే అంతగాడికి వస్తుంది. ఇదైతే మార్కెటింగ్ ఈజీ ఉంటుంది అని చెప్పి ఇది వచ్చేసి మెయిన్ ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.